అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మని. ఎక్కువ వచ్చే డౌట్స్, మోస్ట్ కామన్ డౌట్స్లో ఒకటి ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ అండి. ఇది పాజిటివా నెగిటివా అని అడుగుతూ ఉంటారు. చాలా కామన్గా వినిపించే క్వశ్చన్ ఇది. ఇది రెండూ కాదు, పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు, ఇది వీక్లీ పాజిటివ్. ఇది ఎందుకు ఇట్లా ఉంటుందంటే 3 కారణాలండి. ఒకటి బయోకెమికల్ ప్రెగ్నెన్సీ, అంటే అసలు బేబీనే ఫామ్ అవ్వలేదు, ఓన్లీ హార్మోన్ చేంజెస్ మాత్రమే కనిపిస్తున్నాయి, ఇది నిలబడదు పోతుంది అని అర్థం. రెండోది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, అంటే గర్భసంచి లోపల కాకుండా గర్భసంచి బయట ఎక్కడన్నా ప్రెగ్నెన్సీ ఫామ్ అయితే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. దాన్ని లేట్ చేసుకుంటే సర్జరీ పడుతుంది, తొందరగా కనుక్కుంటే మెడిసిన్స్తో పోతుంది. మూడోది అబార్షన్స్, అంటే ఈ బేబీ ఫామ్ అయినా కూడా అందులో ఏదైనా పిండంలో లోపాలు ఉండటం కానీ జన్యుపరమైన లోపాలు ఉండటం కానీ జరిగితే ఇది సగం సగం ఫామ్ అయిన అట్లా ఉన్నప్పుడు కూడా ఈ టెస్ట్ ఇలాగ అనిపిస్తుంది, అది నిలబడదు పోతుంది అని అర్థం. చాలా తక్కువ పర్సెంటేజ్ ప్రెగ్నెన్సీస్లో మాత్రమే 2 వారాలు వెయిట్ చేస్తే ఈ నెగిటివ్గా, ఈ వీక్లీ పాజిటివ్గా ఉన్న ప్రెగ్నెన్సీ టెస్ట్ స్ట్రాంగ్ పాజిటివ్ అవుతుంది. అన్నీ 50-50% ఛాన్సెసే అండి. ఖచ్చితంగా ఇది అని చెప్పడానికి మనకు కనీసం 2 వారాలు టైం పడుతుంది. ఏదైనా కూడా స్కాను, బ్లడ్ టెస్ట్లు కంపల్సరీగా చేసుకుంటేనే ఇది పాజిటివా నెగిటివా అనేది క్లారిటీ వస్తుంది.